హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్లు అందరికీ ధన్యవాదాలండి. నాకు 1500 మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు ఈ 2 డేస్లోనే. నిన్న 1300 ఏమో చిల్లర ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నానికి 1500 అయ్యారు. చాలా సంతోషంగా ఉందండి నాకు. ఇంతకుముందు నా యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్కి కొంచెం వేరియేషన్ బాగా నాకు కనిపించింది. నేను మధ్యలో ఒక 3 మంత్స్ అయితే వీడియోలు అయితే ఆపేశాను. నేను భజన పాటలు ప్లస్ రీల్స్ కదా నేను చేసేది. అందుట్లో అప్పుడు భజనకి వెళ్తా కొన్ని తీసుకున్నాను సాంగ్స్ అయితే. నేను మధ్యలో కంటిన్యూ చేయలేకపోయాను. 3 నెలలు ఎందుకు ఆపేశానంటే, ఓహో వీళ్ళందరూ భజన అంటే అందరూ ఉండాలి కదా, అందరు లేరని మేమైతే ఆపేశాం కదా. ఇంకా నెక్స్ట్ నేను ఆ ఇంట్లో కూడా ఒక వీడియో చేద్దాము, ఒక్కదాన్నే పాట పాడతా అనుకొని నేనైతే అది పెట్టాను. ఇంకా అట్లా కంటిన్యూ అయ్యేది. అప్పుడేమో కొంతమంది సబ్స్క్రైబర్లు డిస్కంటిన్యూ అయ్యారు. ఇంకా అప్పటి నుంచి పట్టుదలతో చేశాను. నా సబ్స్క్రైబర్లు పెరుగుతారా లేదా అన్నట్టు చేశాను. నిన్నటికి ఇవాళకి నాకు చాలా తేడా వచ్చింది. నా యూట్యూబ్లో సబ్స్క్రైబర్ చాలా వరకు పెరిగారు. నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. నా అప్పటి వీడియోస్కి ఇప్పటి వీడియోస్కి కొంచెం గ్రోత్ అయితే వచ్చింది. అప్పుడు ఏదో 10, 20, 30 నా సాంగ్స్ కూడా పెద్దగా బాగుండే కాదని నేను అనుకుంటున్నాను. పాడడం కూడా పెద్దగా రాదు. నాకేదో కొంచెం చిన్నప్పుడు గుడికి వెళ్ళి విన్న సాంగ్స్ మా మమ్మీ నాకు పాటల బుక్ అయితే ఇచ్చింది. ఇంకా ఆ బుక్లో చూసి అయితే నేను పాడేస్తున్నాను అంతే తప్ప నేర్చుకొని పాడడం కూడా ఏమీ లేదు అసలు. అలా బుక్లో పాటలు పాడడం, కొంచెం ఒకసారి ప్రాక్టీస్ చేసి ఏదైనా అన్నీ రావడం పాట వేరు, అప్పటికప్పుడు నేర్చుకొని పాడిన పాట వేరు. అన్నీ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే వాటిలో పాడిన దానికన్నా కూడా ఇట్లా పాడింది చాలా తేడాగా కనిపించింది నాకు. ఇంకేదో నేను పాట అయితే నేర్చుకోవాలన్న తపనతో అయితే నేను పాడాను. నేను అలాగనే కంటిన్యూ చేస్తున్నాను. ఒకరోజు వంట వీడియో అట్లా మంచి సాంగ్స్ ఉన్నప్పుడు ఈ పాట బాగుంటుంది అన్నప్పుడు ఏ వారం రోజు ట్యూస్డే అయితే ఆంజనేయ స్వామి, థర్స్డే అయితే వినాయకుడు కానీ లేకపోతే అయ్యప్ప స్వామి పాట కానీ అట్లా పాడుతూ ఉండేదాన్ని. ఇంకా అలా అప్పుడు నా సాంగ్స్కి 20, 30 లైకులు కూడా పెద్దగా వచ్చేవి కాదు, వ్యూస్ కూడా పెద్దగా వచ్చేవి కాదు. ఇప్పుడు నాకు 1.4 lakhs ఉన్నాయండి వ్యూస్. వాచ్ అవర్సే నాకు చాలా తక్కువగా ఉన్నాయి. చాలా డల్గా ఉంది వాచ్ అవర్సే. నా వీడియో పూర్తిగా ఎవరు చూడట్లేదేమో అనిపించింది. ఏదైతే అదైంది, ముందు వీడియో అయితే పెడదాము, వస్తే వచ్చినాయి లేకపోతే లేదు అని కంటిన్యూ చేస్తున్నాను. వస్తే నా అదృష్టమో రాకపోతే నా దురదృష్టం అనుకొని నేను పెడుతూనే ఉన్నాను. నాకైతే సబ్స్క్రైబర్ పెరిగారని చాలా ఆనందంగా ఉన్నాను. కామెంట్స్ కూడా పెరిగాయి. ఎవరెవరో పెడుతూ ఉన్నారు, వాళ్ళకి థ్యాంక్స్ అండి. నాకు కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ. ఇంకా నేనైతే కంటిన్యూ చేద్దాంలే, ఏదో ఇప్పుడు కొంచెం గ్రోత్ అయింది కదా అని అయితే నేనైతే ఇంకా చేస్తున్నాను. అలాగే నన్ను ఫాలో చేసే వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ అండి, వీడియో మీకు నచ్చినా నచ్చకపోయినా కొంచెం ఓపెన్ చేసి చూడండి. దాంట్లో మీకు తెలిసింది కదా, ఓహో ఈ అమ్మాయి ఇలా చేయాలి అలా చేయాలని నా కామెంట్ రూపంలో చెప్పండి. అలా చెప్తేనే కదా నాకు నా వీడియోలో ఎక్కడ ఉన్నాయో అని తెలిసేది. అది కాక నేను ఒక్కదాన్నే పాడడం వల్ల కూడా నాకు వ్యూస్ రావట్లేదేమో నాకు అనిపించింది. ఇంకా సరేలే అట్లానే చేద్దాంలే, అసలు చూద్దామని ఆగిపోయాను. నాకు వచ్చిన వరకు అయితే పాడదామని నిర్ణయించుకున్నాను నేను. ఇంకా అలానే కంటిన్యూ చేద్దాంలే అని అనుకున్నాను. మీకు ఈ వీడియోలో ఏం చూపిస్తున్నానంటే దోసపిండి అట్ల పిండి అండి. నేను దోసపిండి అట్ల పిండి గ్రైండర్లోనే వేపిస్తాను ఎక్కువ. మాకు ఉంది గ్రైండర్, అది పాడైపోయేటప్పటికి నేను పక్కింట్లో వేయించాను. మీకు అట్లు పిండి, ఇడ్లీ పిండి, అట్లు దోశలో క్రిస్పీగా రావాలంటే దాంట్లో కొంచెం సగ్గుబియ్యం, కేజీకి 100 గ్రాముల సగ్గుబియ్యం పడతాయండి దోశకైతే. దాంట్లో సగ్గుబియ్యము ప్లస్ మెంతులు, పచ్చెనపప్పు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకుంటే బాగా దోశ కరకరలాడుతూ ఉంటుంది. నేను అలానే చేస్తాను. ఇడ్లీ పిండి కూడా మెత్తగా రావాలంటే గ్రైండర్ పిండే బాగుంటుందండి. గ్రైండర్లో వేసిందే మెత్తగా వస్తాయి. ఇంకా నేను అలా అయితే నేను మొన్నటి వరకు మిక్సీలో వేసాను కదా, గ్రైండర్ పాడైపోయాక నాకు పెద్ద టేస్ట్ అనిపించదు. మిక్సీలో వేసినవి ఎలా మనము ఇడ్లీ తినాలంటే ఇడ్లీ పిండి లూజ్గా వేయాలండి మనం మిక్సీలో వేసేటప్పుడు. అలా వేస్తేనే
రవ్వ కూడా చాలా తక్కువ పట్టిద్ది. మనం రవ్వ కూడా ఎక్కువ వేస్తాము మిక్సీ దానికి. రవ్వ కూడా ఎక్కువ వేయకూడదు. మిక్సీ ఇడ్లీ పిండికి అయితే మాత్రం రవ్వ చాలా తక్కువ పడుతుంది. అరచేడు పప్పు అయితే చాలు, రవ్వ కూడా పట్టదండి, చాలా తక్కువ పట్టిద్ది. అలా లూజ్గా వేసుకుంటేనే పట్టిద్ది, కానీ కొంచెం గట్టిగా వేసుకొని అది కూడా గట్టిగా పిండి వేసుకుంటే మాత్రం అసలు ఆ ఇడ్లీలు రాళ్ళు ఉన్నట్టే ఉంటాయి తప్ప అసలు టేస్ట్ రావు అవి. గ్రైండర్లో వేసింది ఏంటంటే మనం పిండి గట్టిగా వేసుకొని రవ్వ లూజుగా వేసుకొని కూడా బాగా టేస్ట్గా మెత్తగా ఉంటాయి, అలానే బాగుంటాయి నాకైతే. ఇంకా నాకు గ్రైండర్ అలవాటు అయ్యి నేనైతే మిక్సీలో వేసిన పెద్ద టేస్ట్ రావట్లేదని నేనైతే ఇంకా గ్రైండర్కే ఇస్తున్నాను, పోతే పోయినీలే అని. ఒకసారి మీరు ట్రై చేయండి. సగ్గుబియ్యము అటుకులు అయినా వేసుకోవచ్చు. నాకు ఆ దగ్గర అటుకులు లేవని నేను అటుకులు వేయలేదు. సగ్గుబియ్యం, అటుకులు, పచ్చెనగపప్పు, మెంతులు ఇవన్నీ వేసుకొని ఒకసారి మీరు గ్రైండర్ వేసుకొని దోశ పోసుకొని చూడండి, చాలా టేస్ట్గా ఉంటుందండి ఆ దోశ. ఇంకా ఇడ్లీ పిండి అయితే నేనైతే అరచేడు పప్పు పోస్తాను ఇడ్లీకి. దానికి నేను సోలన్నర రవ్వ పోస్తాను, పట్టిద్దండి గ్రైండర్ దానికి. మీరు గట్టిగా వేయండి పిండి, గ్రైండర్లో కూడా లూజ్గా వేయమాకండి. లూజ్గా వేస్తే అసలు ఆ పిండి అసలు బాగోదు. కొంచెం గట్టిగా వేసి రవ్వ లైట్గా, మరీ పిట్టమాల కాకుండా మరీ గట్టిగా పిండకుండా లైట్గా పిండి చూడండి, ఇడ్లీ చాలా టేస్ట్గా ఉంటాయి. గ్రైండర్ పిండి అలవాటైన వాళ్ళు ఎప్పుడు కూడా, లేకపోతే రుబ్బుకున్న పిండికి అలవాటు పడిన వాళ్ళు మిక్సీలో వేసిన దోశ పిండి కానీ, ఇడ్లీ పిండి కానీ, గారెల పిండి కానీ దీనికి ఇష్టపడరు అసలు. ఏదైనా గ్రైండర్లో వేసుకున్న టేస్ట్ మిక్సీకి రాదు. అలా అని నేను అయితే ఎక్కువ గ్రైండర్ యూజ్ చేస్తాను. గారెపిండి కూడా నేను రుబ్బటం కన్నా కూడా ఎక్కువ నేను గ్రైండర్ ఉపయోగిస్తాను. నేను గ్రైండర్తోనే చేసుకుంటాను. ఇంకా నా పిండిలో అయితే నేనైతే ఇంకా మీకు చూపించాను పొద్దున కొలతలు అయిపోయిన తర్వాత నేను ఇంకా గ్రైండర్ దగ్గర అయితే ఇచ్చేసాను. గ్రైండర్ దగ్గర నుంచి ఇచ్చి తీసుకొచ్చుకున్నాక అన్నీ రవ్వ పిండి మొత్తం కలిపి నేను ప్లాస్టిక్ డబ్బాలు నేను వాడను. ప్లాస్టిక్ డబ్బాలు వాడకుండా నేను ఇవన్నీ స్టీల్ బాక్సులు, పెద్ద పెద్ద బాక్సులు అయితే వాడతాను. ఇంకా అన్నిట్లో మొత్తం వేసేసుకుంటాను దాంట్లో కూడా. ఇదివరకు అయితే నేను ప్లాస్టిక్ డబ్బాల్లోనే ఎక్కువ పెట్టేదాన్ని. అలా వద్దు, అలా పెట్టుకుంటే క్యాన్సర్ అవి వస్తున్నాయి అన్నారని నేను ఇంకా వాటి కోసం ప్రత్యేకంగా పైన వేసిన బాక్సులు కూడా తీసాను, స్టీల్ బాక్సులు. ఇంక నేను ఆ స్టీల్ బాక్సుల్లో అయితే పెడతాను. స్టీల్ బాక్సులు అయితే ఏ ప్రాబ్లం ఉండదంట, అందుకని నేను ఇలా వాడిన బకెట్లు వాటి కోసమే వాడతాను. ఇంకా అవి అయిపోయినాక పిండి తీసి ఇలా స్టీల్ డబ్బాల్లో అయితే పెట్టుకుంటాను. ఇంక ఇలా స్టీల్ డబ్బాలో పెట్టుకున్నాక పిండి అయితే బాగుంటుంది. కూడా ప్లాస్టిక్ డబ్బాలు అయితే వాడకండి, వాటిలో వాడకూడదంట. కొన్ని ప్లాస్టిక్ మంచిదైతే కాదంట. మీరైతే ఇప్పుడు అందరూ మానేసి వాడకండి. నేను కూడా అవి వాడాను, ఇంకా తీసేసాను ఇప్పుడైతే. ఇంకా తీసేసిన తర్వాత ఇంకా నేనైతే ఇట్లా స్టీల్ అయితే వాడుతున్నాను. ఇడ్లీ పిండి అంటే అట్ల పిండికి ఇలా స్టీల్వే వాడుతున్నాను. కాకపోతే 2-3 ఎక్స్ట్రా పెడితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కూడా చాలా సింపుల్గా ఉన్నాయి, అందుకని నేను అలా అయితే పెడుతున్నాను. ఇంకా అలా పెట్టిన తర్వాత ఇంకా స్టీల్ డబ్బాల్లో పిండి కూడా ఎక్కువ రోజులు, అంటే మనం వారానికి సరిపడా వేసుకుంటాం కదా ఇడ్లీ పిండి, అట్ల పిండి కొంచెం పాడైనట్టు కూడా నాకు అనిపించట్లేదు. ఈ ప్లాస్టిక్ డబ్బాల్లో పెడితే కొంచెం వాసన వచ్చినట్టుగా ఉంటుంది. ఇంక ఇలా స్టీల్ డబ్బాల్లో అయితే ఇలా గట్టిగా వేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి పిండి మాత్రము. కలుపుకునేటప్పుడు కొంచెం ఎక్కువ నీళ్లు పడతాయి. ఇంకా అలా అయితే నేను చేసుకుంటున్నాను. ఇంకా పక్కకి మా అత్తయ్య అయితే, మా చిన్న అత్తయ్య వచ్చిందండి వాటర్ కోసము. నేను ఇడ్లీ పిండి అయితే తీసుకెళ్ళమన్నాను. ఈరోజు గురువారం అని ఉపవాసం అంట, నేను భోజనం ఇవాళ టిఫినే తింటానంటే సర్లే అని నేను అట్ల పిండి వేసాను, తీసుకెళ్ళంటే నాకు వద్దు, నేను తినలేను, వాళ్ళ అబ్బాయి కూడా బయట తిని వస్తా అన్నాడు. అంటే ఇంకా ఆమె ఒక్కతే నేను ఇందాక ఏదో తిన్నానని చెప్పింది. ఇంకా ఏదో తిన్నాను, లైట్గానే ఉండాలి పొట్ట, నేను పడుకోవటానికి నాకేం వద్దు అన్నది. ఇంకా సర్లే అని మంచినీళ్ళు అయితే తీసుకుంది. అలా మంచినీళ్ళు తీసుకుని ఒళ్ళో పెట్టుకునేటప్పుడు మంచినీళ్ళన్నీ కింద కారిపోతున్నాయి. ఇంకా ఆమె అయితే చూసుకోలేదు, ఇంక నాతో ముచ్చట చెబుతా అలానే ఉంది. ఇంకా నేనైతే ఇంక ఇలా డబ్బాలకైతే ముచ్చట చెప్తా ఇంకా పిండిలు అయితే సర్దేసుకున్నాను. ఇంకా ఇలా స్టీల్ డబ్బాలోకి అయితే తీసాను. కొంచెం ఇడ్లీ పిండి ఇంకా ఉంటే ముంచేసాను, ఇంకా తెల్లారి వేయొచ్చులే అని. ఇంకా మరీ ఎక్కువ నిండుగా వేసినా కూడా పొంగిపోద్దులే అని నేనైతే వేయలేదు. ఇంకా ఇట్లా స్టీల్ డబ్బాల్లోనే పెట్టుకోండి మీరు కూడా. ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటున్నాయి కదా, అసలు ఫ్రిడ్జ్లో నిల్వ ఉన్నాయి కూడా తినొద్దు అంటున్నారు. మరి ఇడ్లీ పిండి పదే వేసుకోలేము, అట్ల పిండి కూడా ఏ రోజు ఆ రోజు అయితే వేసుకోలేము కదా. ఇంకా అందరూ ఇలా అలవాటు పడిపోయారు. ఆరోగ్యం పరంగా చూసుకుంటే చాలా మంచిదైతే కాదు. ఇంకా మనకైతే తప్పదు కదా. ఇదివరకు అయితే పిండి రోట్లో రుబ్బుకునేవాళ్ళు, అది
3-4 రోజులు నిల్వ ఉండేది. ఇప్పుడు మనకి ఫ్రిడ్జ్ కాబట్టి వారం అట్లా నిల్వ ఉంటుంది. ఇంక మనం ఇలా అయితే చేసుకుంటున్నాము. ఇంకా రోగాలు కూడా ఫ్రిడ్జ్లో కొన్ని వస్తువులు కూడా తినకూడదు. పెరుగు అవి ఎక్కువ రోజులు ఉంచుకోకూడదు. మనం అన్నీ నిలవ పెట్టుకుని కూరగాయలు కూడా ఎప్పటికప్పుడు కొనుక్కోలేక ఏదో ఇంటి ముందుకు వచ్చినాయి మనం ఏదైనా మా షాపింగ్కి అలా వెళ్ళినప్పుడు కూరగాయలు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అలా చేసుకుంటున్నాము. ఇప్పుడైతే ఏ రోజు తిండి ఆ రోజైతే మనం తినట్లేదని అనుకుంటున్నాము. ఇంకా ఇలా ఫ్రిడ్జ్లో నిలవ పెట్టుకొని ఇలా చేసుకుంటున్నాము. ఇంక ఇలా చేసుకోవడం వల్ల మన ఆరోగ్యాలు పూర్తిగా పాడైపోతున్నాయి. పాడవటం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు కూడా ఇడ్లీ దోశ తినకూడదంట. మరి దానివల్ల మరి ఎందుకు తినకూడదు? నా షుగర్ వల్ల తినకూడదంట. అది కూడా బియ్యమే కదా, బియ్యం అసలు తినకూడదని చెప్తున్నారు. బ్రౌన్ రైస్కి ఎక్కువ అలవాటు పడి ఇడ్లీ దోశ కూడా తినకూడదని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు. కానీ ఇడ్లీ దోశ తిన్నా కూడా షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ పెరిగిద్దంట. మరి ఎందుకు పెరిగిద్దంటే దానిలో తీపి ఉంటానో మరి ఎందుకో కానీ మరి ఎందుకు పెరిగిద్దో నాకైతే అర్థం కాలేదు. ఎలా పెరిగిద్ది ఇడ్లీ మరి జ్వరం వచ్చినప్పుడు ఎక్కువ ఇడ్లీ తినమని చెప్తారు కదా. ఏ పేషెంట్కైనా, బీపీ పేషెంట్కైనా, షుగర్ పేషెంట్కైనా, ఏ పేషెంట్లకైనా కూడా అలానే చెప్తారు కదా. మరి ఎందుకు తినకూడదో నాకైతే అర్థం కాలేదు. మీకు ఏమైనా తెలిస్తే నా కామెంట్ రూపంలో చెప్పండి. ఇంక ఇలా స్టీల్ బాక్సులోకి అయితే నేను సర్దేసుకున్నాను. ఇంకా సర్దుకున్న తర్వాత ఇంకా నా చేయి అయితే కడుక్కొని అవిగోండి స్టీల్ బాక్సులు కొంచెం పెద్దయ్యానండి. అలా కొంచెం హెల్తీగా పెట్టుకుంటే పిండి అనేది పొంగకుండా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.